కృష్ణా జిల్లా పామరలోని నిమ్మకూరులో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించారు. సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న అనంతరం నిమ్మకూరుకు రావడం సంతోషంగా ఉందన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లినందుకు గర్విస్తున్నానంటూ తెలిపారు. తండ్రైనా గురువైనా దేవుడైనా తనకు అన్ని ఎన్టీఆర్ అని, పాత్రలకు ప్రాణం పోస్తూ నటించిన ఎన్టీఆర్ దరిదాపులకు చేరాలన్నదే నా తపనని చెప్పారు బాలకృష్ణ. నందమూరి తారక రామారావు గారు ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా స్ఫూర్తి. ఏదో ఆయన దరిదాపులకి చేరుదాం అన్న ఒక అంటే చేసిన పాత్రలు అయితే విభిన్నమైన పాత్రలు సాంఘికంలా కానివ్వండి, జానపదాలు కానివ్వండి, అలాగే ఆయన పౌరాణికాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి. అలాగే జానపదాలు జాబిలీలు పాడాయి, సాంఘికాలు సామసపర గమనాలు అయ్యాయి. అలాగే పాట రక్తి కట్టింది, పద్యం నాటు నిలిచింది. అది కలగమ్మ తల్లే కన్నుల పండుగ చేసుకుంటూ కలకలలాడింది, గలగలడింది. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక సరే ఆయన చేసిన సాహసోపేతమైన ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ ఉపయోగకరమైనవి, సానుకూలమైనవి కూడా. అలాగే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు, అడుగు పెట్టాక ఆయన ప్రవేశపెట్టిన ఏవైతే. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తొరకపాలెం గ్రామంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి వారికి రచ్చబండ ద్వారా ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ధైర్యం చెప్పారు. తొరకపాలెం గ్రామంలో 3 నెలలుగా 30 మంది చనిపోవడం దురదృష్టకరమన్నారు. హెల్త్ పరంగా కారణాలు ఏంటని తెలిసే లోపల ఇక్కడ మేము ప్రజలు మన సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలి, ఈ సమస్యకు కారణాలు ఏంటి అన్నటువంటిది వాళ్ళలో ఒక అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మా పాత్రికేయులు మాకు కొన్ని సూచనలు చేశారు. సార్, సాంకేతికంగా హెల్త్ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవచ్చు, కానీ ప్రజల్లో రావాల్సిన మార్పుల గురించి మీరు ఒక్కసారి జరిపితే బాగుంటుందని మా పాత్రికేయ మిత్రులందరూ సూచిస్తే తప్పకుండా అది చేద్దామని ఈరోజు మీ అందరి సమక్షంలో, పాత్రికేయుల సమక్షంలో ఈరోజు గ్రామస్తులతో మాట్లాడితే 5 అంశాలు వాళ్ళు మా దృష్టిలో పెట్టారు. మొట్టమొదటి అంశం ఏంటంటే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఇక్కడ వాళ్లకు 250 అడుగుల లోపలే బోర్లు వేయడం వల్ల పంచాయతీ అధికారులకి అంతకన్నా లోతు వేయడానికి అధికారం లేకపోవడం వల్ల ఆ నీళ్ళే తాగడం వల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఇదే గ్రామంలో ప్రైవేట్ వాళ్ళు మా కళ్ళెదుటే 500 అడుగుల లోపల నీళ్లు వేసి మంచినీళ్ళని బయట అమ్ముకుంటున్నారు. ఆ నీళ్లు మాకు కావాలని అడిగినప్పుడు వెంటనే గ్రామ సర్పంచ్, సెక్రటరీ ఆదేశాలు ఇచ్చాము, నాయకులకు కూడా చెప్పాము. ఆ 4 బోర్లని మనం స్వాధీనం చేసుకొని ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చే విషయంలో ఇక్కడ ఏర్పాట్లు చేయండి అని చెప్తే మా నాయకుడు శంకర్ గారు ముందుకొచ్చి నేను ఆర్ఓ ప్లాంట్ని ఇక్కడే అంబేద్కర్ విగ్రహం దగ్గర. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం జలాలపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ కట్టపై వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో రైతును రాజుగా చూడాలని చూసిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటై కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విమర్శించారు. కవితమ్మ గారిని ముందు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు డ్రామాలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు, మీరు కవిత వెనకాల ఉన్న కవిత చెప్పిన మాటలు వినడానికి రాష్ట్రంలో ఎవరు లేరు. ఎందుకంటే ప్రాక్టికల్గా కేసీఆర్ అంటే ఏంది, హరీష్ రావు అంటే ఏంది, కేటీఆర్ అంటే ఏంది ప్రజలందరికీ తెలుసు. ఇలా ఎవరో మీడియా ముందు పెట్టుకొని ఇలా పార్టీని ప్రతిష్టను దెబ్బతీయాలంటే తెలంగాణ హార్ట్ మీద దెబ్బ పెట్టినట్టయితుంది, తెలంగాణ గుండె మీద చెప్పులు పెట్టినట్టయితుంది, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చంపినట్లయితుంది. కాబట్టి నేను ఇలా మీ పార్టీ మిత్రులందరూ కూడా నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి, అయ్యా నువ్వు మొగోడివి అయితే మా ఎమ్మెల్యేలు నీ దగ్గర 10 మంది ఉన్నారు, 10 మందిని రాజీనామా చెప్పి ఎలక్షన్లు పెట్టు. 10 మంది గెలవకపోతే
అప్పుడు మేము ముక్కునాలకు రాస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టు, అప్పుడు మేము అధికారంలోకి రాకపోతే, మేము గెలవకపోతే అప్పుడు మేము ఆలోచిస్తాం. ప్రజల యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఆయన ఓ జిల్లా కలెక్టర్, పాలనా సంబంధిత పనులతో చాలా బిజీగా ఉంటారు. అయినా ఆసిఫాబాద్లోని మోడల్ కళాశాలలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు లెక్కల మాస్టర్గా మారి పాఠాలు బోధించారు. ఏకంగా జిల్లా కలెక్టరే పాఠాలు బోధిస్తే విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాఠాలు చెప్పడమే కాకుండా అవి విద్యార్థులకు ఎంతవరకు అర్థమయ్యాయనే విషయం ఆ విద్యార్థులను ప్రశ్నలు అడిగి మరీ తెలుసుకున్నారు. అంటే మీరు ముందు ఇంజనీర్ అయితే ఇదైతే అన్ని విజువలైజేషన్ మీద ఉంటుంది. మీరు ఎంత మంచిగా విజువలైజేషన్ చేస్తారో అంత మంచిగా ఆన్సర్ వస్తుంది. తర్వాత పోతా చాలా ఫార్ములాస్ అవుతుంది. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇంజనీరింగ్ చాలా ఫార్ములాస్ ఉంటాయి. నేను గుర్తుపెట్టుకోను, నాకేమీ తెలియదు, బట్ చేస్తే నా రైతులకు ఇబ్బందులు లేకుండా సరిపడా యూరియా అందించాలని మంచిర్యాల జిల్లా తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు బీజేపీ శ్రేణులు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో యూరియా కొరతను తీర్చాలని కోరుతూ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎగనామం పెట్టి అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపుగా వాళ్ళకి ఇచ్చిన 420 హామీలకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం ఇవాళ చేసే ఉత్త చెప్పుడు మాటలే తప్ప కానీ చేసింది ఏం లేదు. కనీసం మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రతి ఇచ్చిన హామీలను ఏది కూడా నెరవేర్చలేదు. కనీసం రైతులైతే ఇవాళ ఎప్పుడైతే కాంగ్రెస్ ఉంటుందో అప్పుడు మాకు యూరియా కొరత అనేది ఏర్పడుతుంది అనేది మా ప్రభుత్వం వస్తుందంటే యూరియా కొరత ఉంటుంది చూడండి అని చెప్పుకోవడానికి. ఆ కాలంలో 96లో పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏదో అమెరికాకు బిల్లులు పెట్టుకున్నారు. ఆ కాలాన్ని ఎట్లున్నారో రోడ్ల పండవన్నారు యూరియా కోసం అన్నట్టు మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే యూరియా కోసం కొరత అనేది దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని అదొక నిదర్శనంగా చూపెడుతుంది. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందంటేనే మీకు యూరియా జాగ్రత్తగా ఉండుండ్రి అనే దానికి నిదర్శనంగా చూపెట్టి ప్రతి రైతు ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా కూడా యూరియా కొరత అంటే కనీసం ఒక రైతు సమస్యను కూడా తీర్చలేని మనసులు ఈ ప్రభుత్వం ఎందుకుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపుగా వాళ్ళకి ఇచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలో రైతులు యూరియా కోసం కష్టాలు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం వద్ద యూరియా కోసం బారులు తీరారు. యూరియా కొరత ఏర్పడడంతో ఒక రైతుకి 2 బస్తాల చొప్పున యూరియాను అందిస్తున్నారు వ్యవసాయ అధికారులు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పహారాలు రైతులకు యూరియా అందిస్తున్నారు వ్యవసాయ అధికారులు, సింగిల్ విండో కార్యాలయ సిబ్బంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలు రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పాలవుతున్నారు. ఉదయం నుంచి క్యూ లైన్లో నిలబడిన రైతులకు తెప్పలు తప్పడం లేదు. ఇప్పుడు పంపిణీ చేస్తున్న యూరియా స్టాక్ రైతులకు సరిపోదని మరింత స్టాక్ తెప్పించి పంపిణీ చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. రైతులకు సరిపడా అందించాలని అధికారులను వేడుకుంటున్నారు రైతులు. పంపిణీ చేస్తున్న యూరియాను క్యూ పద్ధతిలో నిలబడి అధికారులకు సహకరిస్తూ తీసుకోవాలని, మరో 2 రోజుల్లో స్టాక్ వస్తుందని వ్యవసాయ శాఖ అధికారి రైతులకు తెలిపారు. ఈరోజు 20 టన్స్ ఇక్కడ యూరియా వచ్చింది. పిఎస్ఎస్ చిన్నపోయినపల్లి బ్రాంచ్ ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. మళ్ళీ 1-2 రోజుల్లో మళ్ళీ ఇంకో స్టాక్ కూడా వచ్చేది ఉంది కాబట్టి ఎవరు కూడా
ఇబ్బంది పడకుండా మేము ఉదయం పొద్దుగాల 7 గంటలకు వచ్చాము. 7 గంటల నుండి లైన్లో నిలబడ్డాము. ఇప్పటి వరకు కూడా ఇంకో 200 మంది దాకా ఉన్నారు. మాది ఇక్కడ అకాల వర్షాలకు పంటలు మురగాలు వేసాము. మేము మా ఏరియాలో జూన్ నెలలో ప్రారంభంలో స్టార్ట్ చేసాము. మేము వేసిన అకాల వర్షాలకు మాకు కొంత పంటలు పట్టుకపోయినాయి. ఆ ఉన్న పొలానికైనా యూరియా చల్లుదామని లైన్లో నిలబడ్డాము. ఆ బస్తాలు ఇంకా కొంచెం ఇంకా ఇప్పుడు కాకుండా కూడా ఇంకా 2 రోజుల 3 రోజుల మళ్ళీ ఇంకా 2-3 రోజులు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసినట్టే మా యొక్క రైతాంగానికి కొంచెం మేలు చేసిన వాళ్ళు అయితే ప్రభుత్వం తొందరగా చొరవ తీసుకొని మాకు మా రైతులకు తొందరగా బస్తాలు యూరియా బస్తాలు పంపిణీ చేసే విధంగా చర్య తీసుకోవాల్సిన. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ కార్యక్రమంలో అధికారుల తప్పిదాలతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ 3వ వార్డుకు చెందిన అలివేలు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసిన బిల్ అమౌంట్ అకౌంట్లో జమ కాకపోయినా గవర్నమెంట్ లబ్ధిదారుల రికార్డులో బిల్ అమౌంట్ వేరే అకౌంట్లో జమ అయినట్లు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్నారు లబ్ధిదారు. కాబట్టి పై అధికారులు ఏ అకౌంట్లో జమ చేశారో పరిశీలించి త్వరలోనే బిల్లు అమౌంట్ను ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు అంబేద్కర్ నగర్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారైన అయినంపూడి అలివేలు వారి యొక్క బేస్మెంట్ లెవెల్కి సంబంధించిన పేమెంట్ని వారు సూచించిన బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్ ద్వారా వార్డ్ ఆఫీసరు అప్లోడ్ చేయడం జరిగింది. హై లెవెల్లో వేరే అకౌంట్ ద్వారా ఆ అమౌంట్ అడ్జస్ట్మెంట్ అయింది. లబ్ధిదారు మంగళవారం రోజు మమ్మల్ని సంప్రదించి దాని అన్ని ఆధార్ నెంబరు గతంలో ఏమన్నా వాళ్ళకు ఆ అకౌంట్ నెంబరు లింక్ అయి ఉన్నదా అనేది పరిశీలించి వాళ్ళకు న్యాయం చేసినట్టు చేస్తాం. మేము ఇల్లు మొదలేసుకొని 2 నెలలు అవుతుంది. బేస్ మట్టం వరకు కట్టుకున్నాం. సప్పో చేసి మేము కట్టుకున్నాం. కానీ ఇంతవరకు ఫస్ట్ బిల్లు పడలేదు. 6 రోజులకే పడిద్ది అన్నారు, కానీ ఇంతవరకు పడలేదు. మరి బ్యాంకుల చుట్టూ తిరిగినాం, ఇంతవరకు ఒక్క బిల్లు కూడా పడలేదు. 20 రోజులు బట్టి బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాయి, పడ్డాయి అంటున్నారు, కానీ ఇంతవరకు పడలేదు. మరి ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే ఆ బ్యాంకులో పడ్డాయి, ఈ బ్యాంకులో పడ్డాయి అంటున్నారు. ఇంతవరకు ఏ బ్యాంకులోని పడలేదు. ఫస్ట్ బిల్లు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వస్తే మాకు ఏ బిల్లు రావు, మేము ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మాకు బిల్లు పడేదాకా గుర్తించండి. మాకు ఇంతవరకు బిల్లు పడలేదు. ఆఫీస్ వాళ్ళు ఏదో నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ కోసం పోయి అక్కడ చూపిస్తే అక్కడ డబ్బులు పడలేదు. మరి ఆఫీస్ కాడికి వెళ్తే మళ్ళీ ఇవాళ రమ్మన్నారంట. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్ కాడికి వెళ్తాను. ఇంతవరకు డబ్బులు అయితే ఏమీ పడలేదు మాకు. డబ్బులు మాకు తెలదు. అయితే మేము బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాం. అయితే మాకు ఎప్పుడు తెలిసింది 8 గంటలు పడ్డాయంటే మాకు ఒక 10 రోజులు తెలిసింది డబ్బులు పడ్డాయని. ఏమంట ఫోన్లు చూసి తెలిసింది. నాకు కాడు కూడా చెప్పాల. ఫోన్లు చూస్తే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండవు ప్రసాద్ చూసి అన్న నీ డబ్బులు పడ్డాయన్న పడి నీకు ఎన్ని రోజులు అయిందన్న 20 రోజులు డబ్బులు పడి 15 రోజులు 10 రోజులు అయిందన్న అంట. చూస్తే ఇక్కడ కెనరా బ్యాంక్కి పడ్డాడు 0 గంటలు పడ్డాడు. ఆడికి వెళ్ళను ఆడ చూస్తే పడలేదన్నారు. మనం ఇండియా ఓవర్సీస్ బ్యాంక్కి వెళ్ళను. ఆ రోజు పొద్దున చూస్తున్నాం ఆడ పట్టలేదు. ఇప్పుడు 20 రోజులు పడి చూస్తున్నా ఇంతవరకు ఆడ డబ్బులు పడలేదు. మమ్మల్ని ఆడికి వెళ్ళను. ఆడికి వెళ్తే పడ్డా మీకేం చూసుకోండి